ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇవాళ అయితే ఒక చిన్న వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా డేస్ అయిందని విత్ రోహిణి. సో మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, ఒక చిన్న బ్యాంక్ వర్క్ ఉంటే. సో బ్యాంక్ వచ్చేసి మా ఆఫీస్ దగ్గర ఉందన్నమాట. సో 1 వీక్ నుంచి అక్కడ ఆఫీస్లో ఒక 1 అవర్ అలా పర్మిషన్ తీసుకొని వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నా, కానీ ఆఫీస్లో వర్క్ వల్ల నాకు సెట్ కాలేదు. సో ఇంక ఇవాళ సాటర్డే ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 12 to 13 km ఉంది, బట్ తప్పదు కదా. సో ఆటో బుక్ చేసుకున్నాం అండ్ నాకు తోడుగా అయితే రోహిణిని తీసుకెళ్తున్నా. సో చూద్దాం డే ఎలా అవుతుంది, ఏం చేస్తాం, లంచ్ టైంకి ఇంటికి వస్తామా రామా, అక్కడ ఏమన్నా తింటామా ఏంటి ఎలా అని. సో యా, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. వాటర్ బాటిల్స్ ఏమి కనిపించట్లేదు. వాటర్ బాటిల్స్ వాటర్ పట్టమన్నాను కదా, బాటిల్ పట్టుకెళ్దాం ఉంటుంది. పట్టేస్తావా? వచ్చేస్తుందిలే, దగ్గరలోనే ఉంది. వాటర్ ఫిల్ చేసి డ్యూటీ తీసుకుంది రోని. ఇంకేం మర్చిపోలేదు కదా? లేదు. ఆటో 2 minutes చూపించింది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 1 minute-లోనే వచ్చేస్తుంది. సో ఎందుకైనా బెటర్ అని మొత్తం అన్నీ లాక్ చేసేసి ముందుగానే ఉన్నాము. ఆటో చూస్తే ఇంకా కూడా 4 minutes చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక 2 minutes చూపించింది, ఇప్పుడు 4 minutes. మేము ఊరికి ముందే రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తారా అని. సో ఇక ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకా ఆ రోజు డే కూడా బాగుందనమాట, మంచిగా బ్రైట్గా ఉంది. దానికి ముందు డేస్ అన్నీ కూడా వర్షం పడుతుంది, బట్ ఆ రోజు అయితే డే చాలా బాగుంది. అండ్ ఇంకా ఆ రోజు చాలా అనుకోనివి అన్నీ చేసాము. అనుకోనివి అంటే ఏం ప్లాన్ చేయకుండానే అలా జరిగిపోయినాయి అన్నీ కూడా. అండ్ ఎస్, ఇక్కడ నేను ఆటోలో వెళ్తూ మంచిగా క్లౌడ్స్ని ఎంజాయ్ చేశాను. బయటికి చూస్తే చెప్పా కదా డే బ్రైట్గా ఉంది అని చెప్పి, ఇలా ఉన్నాయి అన్నమాట క్లౌడ్స్. మంచిగా బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎస్, హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి తెలిసిందే కదా. వీక్ డే అని లేదు, వీకెండ్ అని లేదు, ఎప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్కే ఉంటుంది. సో ఇలా కొంచెం ఫ్లైఓవర్స్ వచ్చినప్పుడే బ్రీత్ టేకింగ్గా ఉంటుంది. మళ్ళీ ఫ్లైఓవర్ దిగినాక మళ్ళీ ఇంకా నార్మలే ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇంకా నాకు వీకెండ్స్లో ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎందుకో చాలా నచ్చదనమాట, ఏడుపు వస్తుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వీక్ డే మొత్తం తిరుగుతుంటాం కదా ఆఫీస్కి వెళ్ళడం రావడం, వీకెండ్స్లో ఇంకా ఏం ప్లాన్ చేసుకోకుండా ఆరామ్సే ఇంట్లో ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో వీకెండ్ ప్లాన్స్ అయితే నాకు అస్సలు నచ్చదు, కానీ తప్పలేదు. పెద్ద మోసం జరిగింది ఫ్రెండ్స్, బ్యాంక్లో మోసం చేశారు మమ్మల్ని. ఇవాళ రమ్మని చెప్పి తీరా వెళ్తే ఇవాళ అకౌంట్ ఓపెన్ చేయడం అవ్వదు, మండే రండి అని చెప్పారు. మేము 15 km నుండి పెద్ద వచ్చాం ఆటో బుక్ చేసుకొని. సో ఇప్పుడు వెళ్తున్నాం, ఆటో బుక్ చేసుకుందామా లేదా బస్కి వెళ్దామా అని థింక్ చేస్తున్నాం. అండ్ అదన్నమాట మ్యాటర్. తీరా బ్యాంక్కి వెళ్ళేసరికి ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసాం మేడం, రాలేదు, రేపు రండి అని చెప్పారు. వాళ్ళకి చెప్పడం సింపులే, కానీ మార్నింగ్ లేగిచ్చి అన్నీ రెడీ చేసుకొని ఫ్రెష్ అయ్యి అంత లాంగ్ నుంచి వచ్చి ఇలా చెప్పేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అండ్ ఆ క్లర్క్ మీద కూడా నేను కొంచెం సీరియస్ అయ్యాను, ముందే చెప్పాలి కదా అని. అండ్ ఇంకా మేము ఇంకేం చేస్తాం, ఇంకా ఇంటికి ఆటో బుక్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా మా ఫ్రెండ్ నివి, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తుంటారు. సో నివి వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు, మా ఇంటి నుంచి ఒక 5 km. ఇంటికి రండి అన్నది. సరే అని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మయ్య, జస్ట్ రీచ్డ్ ఫ్రెండ్స్. కానీ ఏదో చాలా లాంగ్, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చినట్టు అనిపించింది. దయచేసి గేట్ వేయండి.
लिखना भी नहीं पता లిఫ్ట్ క్లీన్గా ఉంది మేడం. అండ్ ఈ లిఫ్ట్ హాఫ్ లిఫ్ట్ అనమాట. హాఫ్ లిఫ్ట్ అయితే హాఫ్ స్టెప్స్ ఎక్కాలి. మా మమ్మీ వాళ్ళ లిఫ్ట్లో కూడా వైజాగ్ ఇంట్లో లిఫ్ట్ ఇలానే ఉంటుంది, పైకి కాదు కిందకా. సారీ ఫ్రెండ్స్, కిందకంట కన్ఫ్యూజ్ అయ్యా. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. హలో ఫ్రెండ్స్, వచ్చాం ఫ్రెండ్స్ మొత్తానికి. ఇప్పుడే మా ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా వచ్చేసాం. నివి అయితే మా కోసమే వెయిట్ చేస్తుంది. తను లంచ్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే మేము వచ్చాక అందరం ఏం తింటామో ఫిక్స్ అయ్యి మంచిగా కబుర్లు చెప్పుకుంటూ కుక్ చేసుకోవచ్చు కదా టైంపాస్ చేస్తూ అని. సో మా కోసమే వెయిట్ చేస్తూ ఉంది. సో ఏం కుక్ చేసాం ఎలా అని చూసేయండి. Now we are going to cook కిచిడి, పెసరపప్పు కిచిడి. వన్ పాట్ రెసిపీ. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, నెక్స్ట్ ఒక వెసల్ పెట్టుకోవాలి. ఆయిల్ అక్కడ ఫస్ట్ సిగ్నల్ పెడతాను వేసావా. ఇది నీకు క్లీనింగ్ ఎలా ఉంది ఈ బాటిల్? ఓకే, అలా ఏదో నెయ్యి పర్లేదు. నెయ్యి ఇప్పుడు కొంచెం వేద్దాం, తిన్నప్పుడు వేసుకుందాం. రోహిణి ఏం రోహిణి ఎప్పుడు రీల్స్ అనా? ఇటు రారోని వంట చూడరోని. ఆల్వేస్ రీల్స్. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారంటే కొంచెం మీ అక్కకు కూడా న్యూస్ వస్తాయి. ఇప్పుడు తినేసే కదే కదా. చూడు కిచిడి చేస్తున్నా. అసలు రోని అక్కడ హైలైట్ స్టవ్ వెలిగించారా ఫస్ట్ గైస్. ఇదిగో ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉంటుంది, అసలు స్టవ్ వెలిగించారా మీరు అంట. వంట చేయనట్టు మాట్లాడుతున్నాను. మరీనా చెయ్యి ఇప్పుడు చెయ్యి కిచిడి ఇప్పుడు అనదు. మీరు కూడా అగ్రెసివ్నా? ఒకదానికే చేసి. సో మా కుకింగ్ అయితే అలా స్టార్ట్ అయ్యింది. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని ఒకరం టీస్ చేసుకుంటూ. సో అంటే బాగుంటుంది కదా, గ్యాంగ్ ఆఫ్ గర్ల్స్ ఉంటే చాలా ఫన్నీగా వెళ్తుంది టైం అంతా కూడా. అండ్ ఈ కిచిడి రెసిపీ అంటే చాలా బేసిక్ రెసిపీనే, అందరూ చేసుకునేదే, పర్టికులర్గా చెప్పడానికి ఏం లేదు. ఏముంది, తాలింపు వేస్తాం, తాలింపు వేసేసి అందులోనే ఆనియన్, టమాటా, కొంచెం బిర్యానీ చెక్క, మొగ్గ, లవంగం కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసేసి అన్నీ మంచిగా సాటే చేసేసి ఇలా పెసరపప్పు కూడా వేసేసి, పెసరపప్పు కొంచెం ఒక 1 minute అలా రోస్ట్ లాగా చేసుకొని ఎసరేసేయడమే అనమాట. 1:3 రేషియో. 1 glass ఆఫ్ రైస్కి 3 glass ఆఫ్ వాటర్ వేసుకొని పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 whistles తెప్పించామంటే అంతే, యమ్మీ కిచిడి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇదైతే వెరీ బేసిక్ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా కుక్ చేసుకుంటారు. సో సాల్ట్ చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు యమ్మీగా ఉందో లేదో వీళ్ళిద్దరూ టేస్ట్ చేసి చెప్తారు. ఏంటో సాసా? అండ్ ఇంకా కిచిడీకి కాంబినేషన్గా నివి ఇలా పక్కకి కారమూరగాయ ఇంకా తీపావకాయ 2 పక్కకి తీసిందనమాట. సో స్పెషల్గా తనకి వాళ్ళ అత్తమ్మ చేసి పంపించారు. అండ్ కాంబినేషన్గా కిచిడీకి చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం మేము. అన్నం, కారమావకాయ, తీపావకాయ, ఇంకా బాటిల్ నిండా వాటర్. నివి చెప్పు, నివి రెసిపీ ఎలా ఉందో. చాలా బాగుంది. నిజంగా బాగుందా? థ్యాంక్ యూ నివి. సో మా నివి అయితే నా కిచిడీకి చాలా హైలైటెడ్ రియాక్షన్ ఇచ్చింది. సో తన రియాక్షన్ ఇచ్చిందని కాదు కానీ బాగుంది. ఎప్పుడు కూడా అంతే, కిచిడి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. అండ్ ఇంకా మేమైతే ఇంకా లంచ్ చేసేసి కొంచెంసేపు కే డ్రామా చూసాం. ఇంకొంచెం సేపు మిడిల్ క్లాసా
కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ చూసాం. చాలా డేస్ తర్వాత ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అలా కొంచెం వాళ్ళ ఇంటి బయటకి వస్తే చూసారా క్లౌడ్స్ అంతా కూడా ఎంత బాగుందో. బేసికలీ నేను ఎలాంటి పర్సన్ అంటే నాకు ఇలా క్లౌడ్స్, స్కై బాగా నచ్చుద్ది అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాను. సో చాలాసేపు నేను అక్కడి నించొని అలా ఆకాశం వైపే చూస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ నివి వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. తనని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట. నివి వాళ్ళ ఇంటి పక్కనే జస్ట్ ఒక 3 to 4 మీటర్సా 40 మీటర్స్ వాక్ ఉంటుంది అంతే. సో ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే నా కొలీగ్ అనమాట. నా కొలీగ్ అశ్విని. సో అశ్వినిని మీరు నా షార్ట్స్లో చూసుంటారు. సో వాళ్ళ ఇల్లు నివి వాళ్ళ ఇంటి దగ్గరే. సో తన దగ్గరికి వెళ్తున్నా. చెప్పా ఇలా మీ ఇంటి దగ్గరలో ఉన్న మా ఫ్రెండ్ నివి వాళ్ళ ఇంటికి వచ్చా అంటే లేదు మా ఇంటికి కూడా రావాలి అన్నది. సో వెళ్ళా అనమాట. అశ్విని వాళ్ళ ఇంటికి వచ్చాం గైస్. సర్ప్రైజ్ చేస్తాం. చిన్న సర్ప్రైజ్ చేస్తాం. అండ్ ఇంకా మేము వెళ్ళేసరికి అశ్విని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా డేస్ నుంచి పిలుస్తుంది అనమాట ఇంటికి రండి అని. సో ఫైనల్గా వెళ్ళేసరికి చాలా హ్యాపీ అయింది. ఇంకా వాళ్ళ మదర్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకా కిందనే పానీపూరి బాగుంటుంది, చాట్ బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది, తినిపిస్తా పదా అని చెప్పి కిందనే ఉన్న చాట్ బండి దగ్గరికి తీసుకొచ్చింది మాకు. ఆల్మోస్ట్ అక్కడ ఆ చాట్ వాడి దగ్గర ఏమైతే వెరైటీస్ ఉన్నాయో అన్నీ మాకు తినిపించేసింది. అండ్ ఇంకా అక్కడ కొన్ని ఇలా మేకలు అన్నీ కనిపించాయి. మా చెల్లికి చాలా ఇష్టం. ఇలా చెప్పాను ఇంతకుముందు, మేకలు, గొర్రెలు అన్నీ, పిల్లులు, కుక్కలు చాలా ఇష్టం మా చెల్లికి. సో చూస్తా మేకల సౌండ్ వినిపిస్తుంది, వెళ్దాము అంటే ఇంకా కొంచెం సేపు అలా వాక్ చేసినట్టు ఉంటుంది కూడా అని చెప్పి సరదాగా ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ మనోజ్ కొంచెం హెసిటేట్ ఫీల్ అవుతున్నాడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి. అండ్ ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికంటే అశ్విని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అశ్విని ఇంక ఒప్పుకోలేదు, లేదు నేను చాయ్ చేస్తాను, మీరు తాగి వెళ్ళాల్సిందే, సూర్య గారిని కూడా రమ్మను అని చెప్తే ఇంకా అశ్విని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో మా హస్బెండ్ ఏంటంటే నివి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, సో తను డైరెక్ట్గా ఆఫీస్ నుంచి అక్కడ నివి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసారు. ఇంకా అశ్విని కూడా వచ్చారు కదా సూర్య గారు, నేను టీ పెడతాను, రావాలి ఇంటికి అని చెప్తే మొత్తానికి వెళ్ళాము. అండ్ ఇక్కడ అశ్విని వాళ్ళ ఇంటి నుండి వచ్చేస్తున్నప్పుడు ఇలా వాళ్ళ మమ్మీ ఇలా కుంకుమ పెట్టారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. రెడీ అవ్వాలి, నీదే లేట్. అండ్ ఇంకా ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి వెళ్తున్నాం. సో కుబేరా మూవీకి వెళ్ళాము ఆ రోజు. ఇంకా అశ్విని వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ పైకి నివి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మూవీకి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ కొంచెం టైం అయిపోయింది మాకు. మూవీ 9కే మేము స్టార్ట్ అవ్వడం 8:30కి స్టార్ట్ అయ్యాం. సో ఈ మూవీ ప్లాన్ అంటే ముందు డే నైట్ అనుకున్నాం ఇలా రేపు ఈవినింగ్ వెళ్దామని చెప్పి. సో టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇంకా ఫాస్ట్గా థియేటర్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మేము వెళ్ళిన మూవీ అయితే కుబేరా. సో మూవీ బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా చాలా సూపర్గా చేశారు. సో మూవీ అయితే నేను ఎంజాయ్ చేశాను, బాగుంది. అండ్ రష్మిక యాక్టింగ్ కూడా బాగుందన్నమాట. సో మా వీకెండ్ అయితే అలా మూవీతో ఎండ్ అయింది. సో మూవీ అయ్యేసరికి అరౌండ్ 12:31 అలా అయిపోయింది. సెకండ్ షోకి వెళ్ళాం కదా. సో ఇంకా మూవీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా మా వీకెండ్ అయితే అలా ఎండ్ అయిందనమాట. సో వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.